ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 27 జూలై నుండి 2 ఆగస్టు వరకు ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు వారఫలాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి అభద్రత, ఆందోళన, ఈ రకమైనటువంటి ఒక అవస్థ, ఎటు అర్థం కానటువంటి ఒక అవస్థ కనపడుతోంది. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలన్నా కూడా ఈ పని నేను చేస్తే పూర్తిగా సాఫల్యత చెందుతుందా, సక్సెస్ అవుతానా, లేదా ఏమైనా పొరపాటు చేస్తున్నానా, భవిష్యత్తులో నాకు అనుకూలంగా మారుతుందా అని ప్రతి పనిలో కూడా ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం కాస్త తగ్గి మీరు పనిచేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక అభద్రత, ఒక భయం ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండదు. ధన, వస్త్ర ఇలాంటివన్నీ కూడా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ భవిష్యత్తు గురించి ఏదో చేయాలనేటువంటి తపన మాత్రం విపరీతంగా మీలో యథావిధిగా గత వారంలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసేప్పుడు కొద్దిగా ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా కొద్దిగా మెడిటేషన్ చేస్తూ ఇష్టదేవత ప్రార్థన చేసి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇదే సూచన స్త్రీలకు కానీ అలాగే విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ముఖ్యంగా ఈ వారం బంధుమిత్ర కళత్రాదులతో చక్కగా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య స్థితిలో ఒక రకమైనటువంటి మీకు ఆనందకరంగా ఉండేటువంటి ఒక మార్పు కనబడే అవకాశం కూడా కనబడుతోంది. ఆర్థికంగా పెద్ద చికాకు ఉండకపోవచ్చు. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అంతేకాకుండా ఈ వారం మీ యొక్క మనసుకు నచ్చినట్టు విధంగా ప్రవర్తించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా బంధువులతో కానీ పై ఉద్యోగులతో కానీ ఒక రకమైనటువంటి చక్కని సత్సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటారు. గతంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు అవన్నీ కూడా మీ వల్ల కాదు, మీ ప్రమేయం వల్ల అలాంటి పొరపాట్లు జరగలేదు అనేటువంటి విషయాన్ని ఇతరులు తెలుసుకొని తద్వారా గతంలో జరిగిన కొన్ని సంఘటనలకి ఒక రకమైనటువంటి పశ్చాత్తాపాన్ని ఇతరులు తెలపడం ద్వారా మీ మానసికంగా మీరు ఒక రకమైనటువంటి సంతృప్తికి వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గృహంలో చక్కని సంతోషకరమైన వార్తలు అలాగే వాతావరణం ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలలో, మీరు కోరుకున్నటువంటి కాలేజ్లో మీకు చక్కని సీట్ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి శుభంగా ఉంది. ఈ వారం అంతా కూడా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ హయగ్రీవ స్తోత్రము అలాగే సూర్యాష్టక పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఆనందం, మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది. కానీ వైరివర్గం ద్వారా విపరీతమైనటువంటి విమర్శలు ఎదుర్కోవటం, ఒకటి మాట్లాడితే 4 ఎదుటివారు మాట్లాడటం, తద్వారా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక ఇబ్బందికి ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ యొక్క స్థానాన్ని మీరు కాపాడుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు సాఫల్యత కూడా చెందుతారు, కొంతవరకు సఫలమవుతారు. అంతేకాకుండా తమ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా వారి యొక్క విద్యా బుద్ధుల యొక్క విషయంలో కానీ
పై చదువుల విషయంలో కానీ మీరు కాస్త శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా అందుకు కొన్ని సర్దుబాటులు కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. స్నేహితుల వల్ల చక్కని ఆదరణ అభిమానాలు మీరు పొందుతారు. జనాకర్షణ కూడా ఉంటుంది ఈ వారం. అంతేకాకుండా విద్యార్థులకు ముఖ్యంగా ఒక రకమైనటువంటి లేజినెస్, ఒక రకమైనటువంటి జాఢ్యం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అందుచేత ప్రతి ఒక్క క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాలయాపన మాత్రం పనికిరాదు సుమా, అదే విషంగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది, పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఇక రావలసినటువంటి ధనం కాస్త ఒకటికి 2 సార్లు మొత్తం ఒకేసారి రాకుండా 2 అంచెలుగా 2 దఫాలుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా దుర్గా స్తోత్రం కానీ లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతి పనికి కూడా అధికంగా శ్రమించటం, పని పూర్తయ్యే వరకు కూడా అవుతుందా కాదా అనేటువంటి ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడటం, ఒక రకమైనటువంటి అపనమ్మకం ఏర్పడటం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా. అంతేకాకుండా బంధు విరోధం, మీ సందర్భం, మీ యొక్క ప్రమేయం లేనటువంటి విషయాలలో కూడా మిమ్మల్ని ఒక దోషులుగాను లేదా పలానా వారి యొక్క ప్రమేయం ఉంది అనేటువంటి విధంగా మిమ్మల్ని పరోక్షంగా ఒక రకమైనటువంటి నిందాపాలు చేయడాన్ని చూసి మీరు ఒక రకంగా మానసికమైనటువంటి వ్యధకు గురి అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా స్నేహితులతో కూడా స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా కొన్ని చికాకులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందకుండా మీరు నిర్వర్తించిన బాధ్యతలు మీకు ఇబ్బంది కలిగించడం, ఎటు చెప్పుకోలేనటువంటి బాధ, రుణంగా కూడా మీరు ప్రయత్నం చేసేటువంటి ధనం మీరు చేతికి అందకపోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి ఈ వారం. ఆరోగ్యపరంగా కూడా కాస్త చికాకు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో పై అధికారుల వల్ల కానీ లేదా సహోదర ఉద్యోగస్తుల వల్ల కానీ ఒక రకమైనటువంటి చిన్న సమస్యలనే పెద్దవిగా చూపించడం, మిమ్మల్ని ఒక రకంగా నిందాపాలు చేయటం, ప్రతి పనికి కూడా మీరే కారణము అని ఈ విధమైనటువంటి మాటలతో మీకు మానసికంగా చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక సంతాన విషయంలో మాత్రం సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క విద్యా విషయాలలో అనుకూలంగా ఉండే అవకాశం మాత్రం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఆరోగ్యపరంగా స్వల్పమైనటువంటి చికాకులు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కానీ లేదా ఒక రకమైనటువంటి కీళ్ల సంబంధమైన ఇబ్బందులు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో చక్కని ప్రశాంతత ఏర్పడుతుంది. మీ యొక్క విలువని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క అవసరాన్ని కుటుంబ సభ్యులు గత చాలా కాలంగా మీలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆ మానసిక వేదనకి ఒక రకమైనటువంటి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వారు ఉన్నారు, అనవసరంగా మీరే అపార్థం చేసుకున్నారనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. కుటుంబ విషయం అంతా కూడా, కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. నూతనమైనటువంటి వ్యాపారాల కోసం కానీ నూతనమైనటువంటి ఆర్థిక వనరులు వెతుక్కోవడంలో కూడా కాస్త మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనబడుతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు కానీ లేదా ప్రభుత్వపరంగా మీకు కలగవలసినటువంటి పలుకుబడి కానీ పరపతి కానీ ఇవన్నీ కూడా చక్కగా విశేషంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త నూతన ప్రయాణాలు చేసే విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆహారపరంగా కూడా కొన్ని శ్రద్ధలు తీసుకోవాల్సిన అవకాశం మాత్రం ఉన్నాయి. అలాంటి యొక్క నియమాలు మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఇక వ్రతాలు, నియమాలు లేదా తీర్థయాత్ర సందర్శన ఇవన్నీ కూడా మీరు ఈ వారంలో చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి. వీలైతే ప్రతి వారము చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. కన్యా రాశి.
ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. తమపై తమకు చక్కని ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఏదో ఒక కోణంలో గతంలో జరిగినటువంటి అనుభవాల రీత్యా, గతంలో ఏర్పడినటువంటి కొన్ని సంఘటనల రీత్యా మీకు ఏదో ఒక మూలకు ఒక రకమైనటువంటి అభద్రత కానీ, లేదా ఈ పనిని నేను పూర్తిగా చేయగలనా అనేటువంటి ఒక విధమైనటువంటి విశ్వాసం తగ్గటమో, లేదా ఒక రకమైన భావనలు మీలో ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకైతే తల్లిదండ్రుల ద్వారా చక్కని సహాయ సహకారాలు అందుతాయి. కొంత ధనం కూడా చేతికి అందవచ్చు. మీరు కోరుకున్నటువంటి విధానంగా మీకు కొంత ఆర్థిక సహాయం అందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతన వస్త్రభూషణాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పై విద్యల కోసం మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు మీకు అనుకూలత ఏర్పడవచ్చు. ఇక స్త్రీలకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. ముఖ్యంగా గత చాలా కాలంగా ఉన్నటువంటి మీలో ఉండేటువంటి ఒక అపోహ కానీ, లేదా మీలో ఉండే ఒక భావన భయం కానీ, ఆ భయం అంతా కూడా కేవలం భయం మాత్రమే, వాస్తవం కాదనేటువంటి విషయాన్ని కనుక్కొని మీరు మానసికంగా ఆనందిస్తారు. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఒక చిన్న చిన్న ఎలర్జీ సమస్యలు మాత్రం బాధించే అవకాశం మాత్రం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు గణపతి స్తోత్రం కానీ, దుర్గా స్తోత్రం కానీ పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా కానీ ప్రతి పని కూడా వాయిదా పడటం, ఏదో విధంగా అయిపోతుంది కదా, మరుక్షణంలో అయిపోతుంది కదా అనుకున్నటువంటి పని కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనం మనకు తెలియకుండానే ఎంత ధనాన్ని మీరు ప్రోగు చేయాలని ప్రయత్నం చేసినా కానీ మీకు తెలియకుండానే కాస్త ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విందులకనో వినోదాలకనో లేక ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, ఈ విధమైనటువంటి విలాస వస్తువులు కొనుక్కోవటమో, లేదా జీవిత భాగస్వామికై కొంత ధనాన్ని మీరు వెచ్చించాల్సిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. కాస్త కృషి చేయండి. అనవసరమైన కాలయాపన వల్ల మీ సమయాన్ని మీరు వృధా చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చిన్న చిన్న గాయాలు కానీ, లేదా అనవసరమైనటువంటి చిన్న చిన్న ప్రమాదాలకు కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఉద్యోగస్తులతో పై అధికారుల వల్ల మీరు ఆశించినటువంటి ఏదైతే ఫలితాన్ని ఆశిస్తున్నారో అంత ఫలితం మీరు పొందడంలో కాస్త నిరాశ మిగిలే అవకాశం ఉంది. వేచి చూద్దామనేటువంటి ధోరణిని మీరు అవలంబిస్తారు. అదే మీకు శ్రీరామ రక్ష. ఉద్యోగం మారాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఆనందమైన జీవితాన్ని మీరు అనుభవించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, అలాగే చంద్రగ్రహం యొక్క స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ ఎక్కువగా ఆలోచించడము, మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలను మీరు సమస్య కొద్దిగా ఉన్నట్లయితే ఎక్కువగా ఊహించుకొని బాధపడేటువంటి తత్వానికి మీరు అలవాటు పడే అవకాశం ఉంది కనుక అలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడండి. వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. ఇక ఎక్కువగా ఆలోచనలు ఇలాంటివి కూడా అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. నూతనంగా వస్త్రభూషణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్థిరాస్తి విషయంలో ఒక చక్కని నిర్ణయానికి వస్తారు. తద్వారా కొంత మీకు లాభం కూడా చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క పురోభివృద్ధి మీకు చక్కని ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. గత కొన్ని వారాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆర్థికమైనటువంటి చికాకు కాస్త నెరవేరే దూరం అయ్యి కాస్త మీకు ఆనందం కలిగించే విధంగా ఆర్థికంగా వృద్ధి కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం కాస్త మానసికమైనటువంటి ఆనందం, ఆహ్లాదం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్త సుమ. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, లేదా పితృ సంబంధమైనటువంటి కొంతమంది బంధువుల యొక్క
ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు రావడము, కాస్త ఆందోళన ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, అంతేకాకుండా సూర్యాష్టక పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఒక రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు మానసికంగా వేధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావటం, తద్వారా ఆర్థికమైనటువంటి కాస్త చికాకు ఏర్పడడం, ఖర్చులు ఎక్కువగా ఏర్పడటం, ఇవన్నీ కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా వారి ఆరోగ్య విషయంలో కొంత ధనాన్ని కూడా మీరు వెచ్చించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా వారి యొక్క ప్రవర్తన విషయంలో కానీ ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడే అవకాశం ఉంది. మానసికంగా ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా పూర్తిగా ఈ పనులు అయిపోతాయి ఈ వారంలో అనుకున్నటువంటి వరి కాస్త వాయిదా పడడం, తద్వారా ఉత్సాహ భంగము ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. గత చాలా కాలంగా ఎప్పుడో సమసిపోయినటువంటి ఒక సమస్య మళ్ళీ అది పునరావృతం అవుతుందేమో అనే భయం కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థానచలనం జరుగుతుందేమో అనేటువంటి ఒక భావన, ఉద్యోగస్తులకైతే ముఖ్యంగా స్థానచలనం జరుగుతుందేమో అనే ఒక భావన. ఆ స్థానచలనం జరిగినట్లయితే భవిష్యత్తు ఏ విధంగా మీరు దానికి అనుకూలమైనటువంటి దానికి సరి అయిన విధంగా మీరు ఏ విధంగా స్పందించాలో ఒక రకమైనటువంటి భూమికను మీరు తయారు చేసుకోవడానికి కూడా సమాయమత్తం అవుతారు. ఇక శత్రువుల వల్ల కానీ లేదా కొందరు స్నేహితుల వల్ల కానీ పరోక్షంగా మీపై నిందలు మోపే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే మీ ఆత్మస్థైర్యం వల్ల ఇవన్నింటి నుంచి కూడా బయటపడేయడానికి అనేకమైనటువంటి ఉపాయాలు చేస్తారు. అందులో మీరు సఫలమవుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ధ్యానం కానీ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. వీలైతే ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఏర్పడటం, ఆరోగ్యపరంగా అనుకోనటువంటి ఏదో సమస్య ఏర్పడుతుంది, ఏదో సమస్య బాధించే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక భయం మీలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ వారం ప్రతి విషయానికి కూడా ఒక పెద్ద అద్దంలో చూసినట్లుగా ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల అది ఆ సమస్య మీకు పెద్దగా కనపడడం, తద్వారా మానసికమైనటువంటి ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలోని సభ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఒక రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడడం, తద్వారా మానసికమైనటువంటి ఆందోళన పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక బంధువులతో కానీ లేదా సహ ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ చిన్న మాటకు కూడా తొందరపడి కోపానికి రాకుండా కాస్త సహనాన్ని మీరు ప్రదర్శించండి. మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఇతరులు చేసేటువంటి ప్రయత్నంగా మీరు తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కోపానికి వచ్చి అనవసరమైనటువంటి శత్రుత్వము లేదా అనవసరమైనటువంటి కలహాలకు కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దానికి మీకై మీరు ఆజ్యం పోయకూడదని ఒక రకమైనటువంటి జాగ్రత్తగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, ఆర్థికంగా అవసరానికి సరైన ధనం మాత్రం మీకు చేతికందే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని అలాగే దుర్గా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా ఆనందంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. పెద్దగా సమస్యలు రాకపోవచ్చు. ఆర్థికంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరి లేదా తీరుతాయనేటువంటి విషయం ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఈ వారం ఉంది. అయితే చిన్న చిన్న సమస్యలకు మీరే సమస్యను సృష్టించుకొని మీరే దానికి పరిష్కారం వెతుక్కునే దిశగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. తద్వారా ఒక రకమైనటువంటి అభద్రతా భావం మీలో మీకై ఏర్పాటయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తులన్నీ కూడా చక్కగా సమయోచితంగా ఆలోచన చేసి
తక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి మీరు ఆస్తులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా కొన్ని ఒక రకమైనటువంటి కాంట్రాక్టులు కానీ ఒక రకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు కానీ మీరు పొందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాసుమా, సరి అయినటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అయితే ఏటి వాళ్ళు నన్ను గుర్తించటం లేదు, ఏటి వాళ్ళు ఎంతైతే మీకు ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేటువంటి ఒక విషయాన్ని మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రతి వ్యక్తిలో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాలు, వ్యతిరేక ధోరణులు మీరు వెతికేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విధమైన ధోరణి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా కళత్రాదులతో, పుత్రమిత్ర కళత్రాదులతో చక్కని సహగోష్ఠులు చేయడం, చక్కగా ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా చిన్న చిన్న వాహనాలు నడిపేటప్పుడు కానీ లేదా ప్రయాణాల్లో కానీ స్వల్పమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఏర్పడవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అంతా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. తమ సంతానానికి ఆరోగ్యపరంగా కానీ లేదా ఒక రకమైనటువంటి వారికి కావలసినటువంటి కొంత సూచనలు ఇవ్వటమో, వారిలో ఏర్పడిన ఇబ్బందులకు వారిని దూరం చేయడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేయవలసి రావటం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఈ వారంలో. అంతేకాకుండా ముఖ్యంగా సహోద్యోగులతో కానీ లేదా మీ యొక్క వ్యాపారాలలో కానీ తోటి వ్యాపారస్తులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ స్వల్పమైనటువంటి మాట పట్టింపులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా మీకే మీరు సమస్యను సృష్టించుకొని బాధపడకూడదు. ప్రతి వ్యక్తిని కూడా ఆ విధంగా చూడకుండా ఒక చక్కగా పాజిటివ్ మెథడ్లో మీరు చూసే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాన్ని తద్వారా మీరు పొందుతారు. ఇక విద్యార్థులు కాస్త శ్రమించాలి, ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులను ఎక్కడో అతి జాగ్రత్తగా పెట్టి మరచిపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గనక ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇతరుల ఆలోచన వల్ల, ఇతరుల యొక్క సలహాల వల్ల కన్నా మీకై మీరు మీ స్వబుద్ధితో చేసేటువంటి పనులు ఈ వారం ఎక్కువగా సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శనేశ్వర అంగారక ధ్యాన నిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా ఏదేని దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి, అక్కడ ఏదైనా పేదలకు దానం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ఇవి ఈ వారం గ్రహస్థితి ఆధారంగా నాకు తెలిసినంత వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి వారఫలం తెలిపే ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు పొందాలని వీలైనంత వరకు గోసేవ చేయండి. సాటి మనిషికి ఆకలితో ఉన్నవాడికి కాస్త వస్త్ర అన్నదానం చేయండి. ఈ విధమైనటువంటి పనుల ద్వారా భూత దయ ఇలాంటి చేయటం వల్ల చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. అంచేత ఈ వారం అంతా కూడా సుఖంగా, హాయిగా, ఆనందంగా గడపాలని, ఆ వాతావరణాన్ని, ఆ శక్తిని ఆ శ్రీహప్పతి ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.